మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి గత కొన్ని దినాలుగా మనము ఆది కాండము అనే పుస్తకాన్ని ప్రారంభించాం. ఆది కాండము అనేటువంటి ఈ పుస్తకములో అన్ని ఆరంభాలు ఉంటాయి. ప్రారంభ పుస్తకము గనుక ప్రారంభం ఏంటో, ఈ సృష్టి ఎలా ప్రారంభించబడిందో, ఈ సృష్టిలో ఉన్న వస్తువులు ఎలా ప్రారంభించబడ్డాయో, మానవుడు ఎలా ప్రారంభించబడ్డాడో దేవుని వాక్యములో నుండి మనము చూసాం. 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఏ మానవుణ్ణి దేవుడు ప్రేమించాడో, ఏ మానవుణ్ణి దేవుడు ఆశీర్వదించాడో, ఏ మనుషులు తనతో సహవాసం చేయాలి అని దేవుడు అనుకున్నాడో వారు దేవుని మాటకు అవిధేయులై పతనం అవ్వటం చూశాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి చూద్దాం. ఆది కాండము 3వ అధ్యాయము. ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 21వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 21వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదవని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, ఆది కాండము 3వ అధ్యాయములో మనిషి పతనం లేక మానవుని పతనం కనబడుతుంది. పతనమైపోయిన మనిషి దగ్గరకు దేవుడు వచ్చాడా, రాలేదా? పతనమైపోయాడు, పాడైపోయాడు, దూరమైపోయాడు. ఇక ఆ వ్యక్తితో నాకు సంబంధం లేదు అని దేవుడు విడిచిపెట్టాడా? ఆ వ్యక్తిని బాగు చేయటానికి అతని యొద్దకు వచ్చాడా? వచ్చాడా, రాలేదా? వచ్చాడు. దేవుడు వచ్చాడు ఆ మనిషి దగ్గరకు. అంటే మనిషి తప్పు చేసిన దేవునికి ఆ మనిషి మీద ప్రేమ ఉందా లేదా?
టన్నులు టన్నులు ఉందని చెప్పాలి. దేవునికి పతనమైపోయిన మనుషుని ఎడల ఎంతో ప్రేమ ఉంది. మనం చదువుకున్న భాగములో ఎన్నో విషయాలు మనము చూడవచ్చు. దీనిని మనము 3 భాగాలు చేద్దాం. ప్రశ్నలు, సమాధానాలు, ప్రతిఫలాలు. మనం చదువుకున్నటువంటి ఈ భాగమును 3 భాగాలు చేస్తే ఈ సందర్భాన్ని ప్రశ్నలు, సమాధానాలు, ప్రతిఫలాలు 3 మనకు ఇందులో కనబడతాయి. ఒక్కొక్కటి మనము వీలైనంత వరకు ఆలోచన చేద్దాం. ఒక్కసారి దేవుని వాక్యములో నుండి 9వ వచనాన్ని నేను చదువుతాను, మీరు బాగా చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావనెను. ఏదెను తోటలో పతనమైపోయిన మనిషి, చెట్ల చాటున దాగుకొనిన మనిషి, దేవునికి దూరముగా బ్రతుకుతున్నటువంటి మనిషి, తన యొక్క చిత్తములో దేవుని ప్రణాళికను మరిచిపోయినటువంటి వ్యక్తి దగ్గరకు దేవుడు వచ్చి ఆ వ్యక్తిని పిలుస్తున్నాడు అనే మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడు ఆదామును పిలిచి అనే మాట చాలా గొప్పదండి. ఆదామునే ఎందుకు పిలిచాడు? ఆదామును పిలిచి అనే మాట అంటే ఒక దేవుని పిలుపు ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని పిలుపు అంటే అంత సామాన్యమైనది కాదు. దేవుని పిలుపు అంటే మనం అనుకున్నంత చిన్నది కూడా కాదు. మన ఇంటి ప్రక్క వారు మనల్ని పిలిచారు అంటే దాని గురించి మనం అది ఏదో గొప్పగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన తోటి స్నేహితులు మనం పిలిచారంటే దాని గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. ఈ భూమి మీద ఒక అధికారి పిలిచాడంటే ఆలోచిస్తాం. ప్రియులారా, ఒక సమావేశములో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి మనల్ని పిలిచాడంటే ఆలోచిస్తాం. కానీ పిలిచిన వాడు ఇక్కడ మనుషుడు కాదు, పరలోకమందున్న దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, అధికారము కలిగిన దేవుడు. పిలుస్తున్నటువంటి మనిషి పతనాన్ని చూచి ఆ మనిషిని పిలుస్తున్న పిలుపు చాలా గొప్ప పిలుపు అని మనము గుర్తించాలి. ఆ రోజుతో దేవుడే ఈ పిలుపు పిలవకపోతే మనిషికి దేవునికి ఇక సంబంధమే ఉండేది కాదు. ఆ రోజే దేవుడు రాకపోతే, ఆ రోజే మనిషిని దేవుడు పిలవకపోతే ఇక మనిషికి దేవునికి సంబంధము తెగతెంపులైపోయేది. మనిషి జీవితం, మానవుని యొక్క జీవితం కంటిన్యూషన్ అయ్యింది అనంటే దేవుని గొప్ప పిలుపు, ఆ పిలుపులో ఉన్న ప్రేమ మనకు కనబడుతుంది. ఏమని పిలుస్తున్నాడు? ఆదామా నీవెక్కడున్నావు? చూసారా? ఆదామా నీవెక్కడ ఉన్నావు అని పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతిరోజు పిలవకుండానే ప్రభు దగ్గరకు వచ్చే ఆదాము ఈరోజు పిలిచినా రావటం లేదు. దేవుడు సంచరించే వేళ ఆ చల్లటి పూట ఏదేను తోటలో దేవుని రాక కొరకు ఎదురు చూచే ఆదాము ఈరోజు దేవుడు వచ్చినా దేవుని ఎదుటకు రాకుండా దాక్కున్నాడు అనంటే తన పతనము తనకు అర్థమయ్యిందా? అర్థం కాలేదా? చెప్పండి. తాను చేసిన తప్పు తనకు అర్థమయ్యిందా? అర్థం కాలేదా? నేను పొరపాటు చేశాను అనే విషయం అతనికి అర్థమయ్యిందా? అర్థం కాలేదా? అర్థమయ్యింది. దేవుడు అడుగుతున్న మాట నీవెక్కడున్నావు అడుగుతున్నాడు. ఆదామిస్తున్న జవాబు నీ స్వరము విన్నప్పుడు నేను మిక్కిలి భయపడి దిగంబరినిగా ఉంటిని గనుక నేను దాగుకొన్నాను అని అంటున్నాడు. దేవుని స్వరము విని మొట్టమొదటిగా భయపడిన సమయం ఇదే. అంతకుముందు ఆనందముతో పరిగెత్తిన ఆదాము
ఇప్పుడు దేవుని స్వరము విని ఏం చేస్తున్నాడు చెప్పండి? భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? తప్పు చేశాడు గనుక, పాపము చేశాడు గనుక. మనిషి భయపడటంలో చాలా రకాలైన భయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ భయపడుతున్నది దేనికంటే ప్రియులారా, తప్పు చేశాడు గనుక భయపడుతున్నాడు. మీరెవరినైనా చూడండి, తప్పు చేసినటువంటి వ్యక్తి మనుషుల ముందుకు రావటానికి భయపడతాడా? భయపడడా? తప్పు చేసిన ఎవరైనా, ఎంత హుందా కలిగినటువంటి వ్యక్తి అయినా మనుషుల ముందుకు రావటానికి భయపడతాడు. ఎందుకు అంటే తను చేసిన తప్పేంటో తనకు తెలుసు గనుక. తన ముందు ఉన్నది ఒక పరిశుద్ధుడు, పరలోకము నుండి వచ్చినవాడు. దేవుడు ఇప్పుడు ఆ దేవుని ఎదుటకు ఒక మనిషి వెళ్ళాలి అనంటే ఎంత పవిత్రంగా ఉంటే ఆయన ఎదుటకు వెళతామో మనము గుర్తించాలి. ఎందుకంటే ప్రియులారా, దేవుణ్ణి చూడాలి, దేవునితో మాట్లాడాలి అనంటే అది అంత తేలికైనటువంటి పని కాదు, అంత తేలికైనటువంటి విధానం కూడా కాదు. బైబిల్ చెబుతుంది, ఒక మనిషి దేవుణ్ణి చేరాలి అనంటే, దేవుణ్ణి చూడాలి అనంటే అతడు పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే దేవుని యొద్దకు వెళ్ళటానికి, దేవుని ముందు నిలబడటానికి, దేవునికి ఎదురవటానికి మనిషి ఏ లోపము లేనివాడైతేనే ఆయన ముందుకు వెళతాడు. ప్రియులారా, ఇక్కడ జరుగుతున్నది అదే. పతనమైపోయినటువంటి ఆదాము దేవుని ఎదుటకు రాకుండా అతడు దాక్కుంటున్నాడు. నేను నీ స్వరము విన్నప్పుడు దిగంబరిని గనుక నేను భయపడి దాక్కున్నాను అని చెబుతున్నాడు. ప్రియులారా, ఎక్కడున్నావు అనంటే అతడు చెబుతున్న సమాధానం, ఎక్కడున్నావు అని దేవుడు అడిగాడు అనంటే ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలియదా? ఆదామా ఎక్కడున్నావు అని అడుగుతున్నటువంటి వాడు ఆదాము ఎక్కడున్నాడో తెలియక అడిగాడా? తెలిసి అడిగాడా? తెలిసే అడిగాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము అప్పుడప్పుడు పిల్లలు ఇంటిలో ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు మన ఎదురుగానే ఉంటారు. కానీ మనం ఏమంటామంటే, ఏడి బాబేడి, పాపేడి, పాపేది అని వాళ్ళ ముందే అడుగుతూ ఉంటాం. ఎందుకు అడుగుతాము? ఆ పిల్లలు ప్రియులారా మన ఎదుటకు వచ్చి ఇదిగో ఇక్కడ ఉన్నాను అని చెబితే మనం ఆనందపడిపోతాం. ఇక్కడున్నాను అని చెబితే మనము సంతోషపడిపోతాం. ప్రియులారా, ఎక్కడున్నావు అని దేవుడు అడుగుతున్నాడంటే తెలియక అడగటం లేదు. తన స్థితి ఏంటో చెప్పుకుంటాడని, తన బ్రతుకేంటో ఒప్పుకుంటాడని దేవుడు ఆశించాడు. ఆ ప్రేమతోనే వచ్చాడు అక్కడ. ఏదేను తోటలో ఏ మూలన ఉన్న ప్రియుల పరిస్థితి అయినా దేవునికి తెలుసు. తెలిసిన దేవుడు ఎందుకు అడుగుతున్నాడు ఇక్కడెక్కడున్నావని? దేవునికి తెలియనిదంటే ఏముంది? దేవునికి మరుగైనదంటే ఏమైనా ఉందా? ఏమీ లేదే, తేటగా కనబడుతుంది. అటువంటిది అడుగుతున్నాడు అనంటే ప్రియులారా, ఇదిగో దేవుడేదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఇక్కడ. ఆదామా నీవెక్కడున్నావు అని అడిగితే, నీ స్వరము విన్నాను, భయపడ్డాను, దిగంబరిని గనుక దాక్కున్నాను. చూడండి ప్రియులారా, దేవుని స్వరము వినగానే అతని జీవితంలో కలిగినటువంటి సంభవాలు చూడండి. ఒక్కసారి ఆ వచనాన్ని మళ్ళీ నేను చదువుతాను చూడండి. అందుకతడు 10వ వచనం, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను అనే మాట చూడండి. దేవుని స్వరము విని భయపడుతున్నాడు, దేవుని స్వరము విని దాగుకున్నాను అని అంటున్నాడు. కారణం, దిగంబరిగా మారిపోయాడు. దిగంబరత్వము కలిగిన వాడిగా ఉన్నాడు. దిగంబరత్వం అనగానే
మనం ఏదేదో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదండి. ప్రియులారా, తన స్థితి ఏంటో తనకు అర్థమయ్యింది. ఆ రోజున తన బ్రతికేంటో అర్థమయ్యింది. మహిమలో ఉన్నవాడు, దేవుని చిత్తములో ఉన్నవాడు, దేవుని యొక్క ప్రియులారా మహిమ వస్త్రముతో కప్పబడిన వాడు ఈ రోజున ఆ మహిమను పోగొట్టుకోవటం వలన శరీరము యొక్క విధానం ఏంటో అతనికి అర్థమైంది. శరీరపు స్థితి ఏంటో అతనికి అర్థమయ్యింది. దాగుకున్నటువంటి అతడు దేవుని సన్నిధిలో భయపడుతున్నాడు. ప్రియులారా, దేవుని ఎదుటకు రాలేని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మళ్ళీ ప్రశ్న ఏంటంటే 11వ వచనంలో, అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? ముందడిగిన ప్రశ్న ఏంటి చెప్పండి? చెట్టు చాటును ఎందుకు దాక్కున్నావు అని అడిగాడా? ఎందుకు భయపడ్డావు అని అడిగాడా? ఎందుకు నువ్వు దిగంబరిగా ఉన్నావని ఎవడు తెలిపాడని అడిగాడా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆదాము ఆనాడు దిగంబరేమో గాని నేను మాత్రము వస్త్రాలు కట్టుకుని బాగానే ఉన్నానని మీరు అనుకుంటే తప్పు. ఎందుకో చెప్పనా? కొంతమంది బట్టలు కట్టుకుంటారు కానీ వారు మాట్లాడే మాటలు ఎలాగుంటాయో తెలుసా? దిగంబరత్వము కలిగిన వ్యక్తితో మాట్లాడినట్టుగానే ఉంటాయండి. వస్త్రాలు కట్టుకుంటారు, వస్త్రాలు తీసివేసే మాటలు మాట్లాడతారు. చూస్తున్నామండి మనము లోకములో చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు బట్టలు కట్టుకున్నా బట్టలు లేని మాటలు మాట్లాడతారండి. ప్రియులారా, వాళ్ళు కూడా దిగంబరులే. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. నోటికి ఏది ప్రియులారా మాట్లాడితే నా మాట శాసనం అన్నట్లుగా మనం ఎప్పుడు కూడా ప్రియులారా మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. అది కూడా మనకు దిగంబరత్వాన్ని చూపిస్తుంది. దేవుని వాక్య భాగములో మనము చూస్తే నీకు దిగంబరి అని తెలిపిన వాడెవడు అని అడుగుతున్నాడు ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏమని అడుగుతున్నాడు తెలుసా? అక్కడ వాక్యములో ప్రియులారా మనము చూస్తే, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అంటే వృక్ష ఫలములు తినటం దిగంబరిగా మారటం జరుగుతుంది అనే విషయం దేవునికి తెలుసు. ఇప్పుడు అది అక్షరాల ఆదాములో కూడా నెరవేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దిగంబరి అని అనేసరికి దేవునికి ప్రియులారా అర్థమయ్యి అడుగుతున్నాడు, నీకు దిగంబరి అన్న సంగతిని చెప్పింది ఎవరు? నువ్వు దిగంబరి అయ్యావంటే నేను తినొద్దు అన్న వృక్ష ఫలములు నువ్వు తినుంటావు. అదే అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట అదే, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాడు. ఇప్పుడు జవాబు చూడండి ఎట్లా వస్తుందో. 12వ వచనంలో, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. సమాధానం మారిపోయింది. ఇక్కడ మొదటి సమాధానం బాగానే ఉంది. ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పాడు. ఎక్కడున్నావు అనగానే నేను దిగంబరినిగా ఉన్నానన్న సంగతి చెప్పాడు. దిగంబరిగా ఉండటానికి నీకు చెప్పిన వాడెవడు? ఏంటి, నేను చెప్పినటువంటి వృక్షఫలములు ఏమైనా తిన్నావా, తినకూడదని చెప్పినవి అని అనగానే ఆదామిస్తున్న సమాధానం ఏంటో తెలుసా? నీవు నాకిచ్చిన స్త్రీయే నాకు కొన్ని ఫలములు తీసుకొచ్చివగా నేను తిన్నాను. నీవు నాకిచ్చిన స్త్రీయే. ప్రభువా, నేను తిన్నానంటే కారణం ఉందయ్యా. నేను తిన్నానంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకు తిన్నానో తెలుసా? నీవు నాకిచ్చిన స్త్రీ ఇస్తే తిన్నా. నా భార్య ఇస్తే తిన్నాను అన్నట్లు. అక్కడ నా భార్య ఇస్తే తిన్నానంటే అది వేరుగా ఉండేది. అయ్యా, నేను కట్టుకున్నటువంటి నా భార్య ఇచ్చింది తిన్నాను అని అంటే అది వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా అంటలా, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే అన్నాడు. సమాధానం ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఎవరి మీదకి నెట్టేశాడు తప్పు? దేవుని మీదకి నెట్టేశాడు. నీవు నాకు ఈ స్త్రీని ఇవ్వకపోతే నేను తినుండేవాడిని కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. మనిషి ఒకరి తప్పులు మరొకరి మీదకి నెట్టివేయటం ఇక్కడే నేర్చుకున్నాం మనం. ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఎప్పుడైనా సరే నేను తప్పు చేసినప్పుడు
నేను తప్పు చేశాను అని నాకు తెలియపరచబడినప్పుడు నా తప్పును ఒప్పుకోవటానికి నేను ఇష్టపడను, దానిని మరొకరి మీదకి నెట్టేస్తా. అదే ఈ రోజున మానవుల్లో జరుగుతున్న విధానం. అసలు దేవుడు అడిగింది కూడా అదే, నీవెక్కడున్నావు అని అడిగింది కూడా అందుకే. అసలు నీ స్థితి ఏంటి, నీ జీవిత విధానం ఏంటి తెలుసుకోవాలని అడిగాడు. కానీ ఇక్కడ ప్రియులారా, ఆదాము ఏంటి దిగంబరేవని నీకు తెలిపిన వాడెవడు, నేను తినకూడదని చెప్పిన వృక్షఫలములు తిన్నావా అనంటే తిన్నానయ్యా అనంటే ఒక మాట పోయేది. కానీ ఇక్కడ ప్రశ్నకు సమాధానం సరిగా లేకపోగా ఆ ప్రశ్నకు సమాధానంలో తప్పు దేవుని మీదకి నెట్టేస్తున్నాడు. చూడండి, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే కొన్ని వృక్ష ఫలములు నాకియ్యగా నేను తిన్నాను అని అంటున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు వచ్చింది, దేవుడు పిలిచింది ఒకందుకు, కానీ ఆదామిస్తున్నటువంటి సమాధానం మాత్రం వేరుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే కొన్ని నాకియ్యగా నేను తిన్నానంటే ఇప్పుడు స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఏం మాట్లాడలా. సరే నువ్వు ప్రక్కనుండు అని ఆదామును ప్రక్కన పెట్టి ఇప్పుడు స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడిగాడు. ఆమెను కూడా ప్రశ్నించాడా? నీవు చేసినది ఏమిటి అని అడిగాడు. ఆమె ఏం చెప్పింది? ప్రియులారా, దేవుని వాక్యంలో 13వ వచనాన్ని మనం చదివితే అక్కడ ప్రియులారా ఇలా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటెను. ఏం గారు ఎవరి మీదకి నెట్టేసింది? సర్పం మీదకి నెట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. నీవు చేసినది ఏమిటి అని అడిగాడు. నువ్వు చేసింది ఏమన్నాడా, సర్పం చేసింది ఏమని అడిగాడా? బాగా ఆలోచించాలి. బైబిల్ చాలా గొప్పదండి. పరిశీలన చేస్తే గొప్ప విషయాలు దొరుకుతాయి మనకు. నీవు చేసినది ఏమిటి అని అడిగాడు. నువ్వు చేసింది ఏమిటి అన్నప్పుడు నువ్వు చేసింది చెప్పాలా, ఇంకొకరి మీద చెప్పాలా? ఏమండి, నువ్వు చేసింది ఏంటి అని అడిగాడు. దేవుడు అడిగింది దేని ఎవరిని ఏమని అడిగాడు? దేవుడు నీవు చేసినది ఏమిటి అని అడిగాడా, లేకపోతే సర్పము చేసింది ఏంటి అని అడిగాడా? ఏమడిగాడండి? ప్రియులారా, ఆలోచించారా? ఈ రోజున మానవుని జీవిత విధానాలు ఇలాగే ఉండిపోయాయండి. దేవుడు అడిగిన దానికి సరైన సమాధానం లేకపోవుట ఈరోజు మనిషి పతనంలో ప్రియులారా వెళ్ళిపోతూనే ఉన్నాడు. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోగా దేవుని మీద నిందలు వేసే స్థాయికి వెళ్ళిపోయాడు మనిషి. అంటే ప్రియులారా, అక్కడే జరుగుతుంది పాపపు పతనం. ఆ పతనంలో ప్రయాణం జరిగిపోతున్నట్లుగా దైవ గ్రంథం బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, తప్పు చేసిన ఆదామును ప్రశ్నించిన దేవుడు, తప్పు చేసిన అవ్వను ప్రశ్నించిన దేవుడు, తప్పు చేసిన మనల్ని ప్రశ్నిస్తాడా, ప్రశ్నించడా? చెప్పాలందరూ. ఆదామునే ప్రశ్నించిన వాడు, అవ్వనే ప్రశ్నించిన వాడు మనల్ని ఎందుకు ప్రశ్నించడు? అందరినీ ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఈ ప్రశ్నను కొంచెం నేను ముందుకు తీసుకెళ్తాను. ఇదే ప్రశ్న కయ్యూనుకు వేశాడు. చూడండి, 4వ అధ్యాయము దేవుని వాక్యములో 10వ వచనములో అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి ఏమన్నాడు? ఎవరిని? కయ్యూనును అడిగాడు. నీవు చేసిన పని ఏమిటి? ప్రియులారా, నీవు చేసినది ఏమిటని వాళ్ళ అమ్మని అడిగాడు. వాళ్ళమ్మ సరైన సమాధానం చెప్పల. ఈయన్ని అడిగాడు, కొడుకుని అడిగాడు. కొడుకే కదా, అవ్వమ్మ గారి కొడుకేగా కయ్యను. నీవు చేసినది ఏమిటి అని అడిగితే ఆయనేమన్నాడు? ప్రియులారా, నీవు చేసినది ఏమిటి అని అడిగితే ఆయన సరైనటువంటి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడండి. నువ్వు చేసిన పని ఏంటో నాకు తెలుసయ్యా, నాకు తెలుసు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని పైన ప్రశ్నించాడు. ప్రశ్నించాడా? ఆ 9వ వచనంలో యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడిగాడు. సమాధానం ఏం చెప్పాడు? నా తమ్మునికి నేను కావాల. దాటేశాడా? దాటేశాడు. నీవు చేసినది ఏమిటి అనేటైనా సమాధానం లేదు. అంటే ఆదామవ్వలను ఏ ప్రశ్నలు అయితే వేశాడో ఇక్కడ కయ్యూను తప్పు చేసినప్పుడు కూడా అదే ప్రశ్నలు వేసినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నామండి. ఒక మాట చూపిస్తానండి. ఉపద్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే ఉపద్యా గ్రంథము
1వ అధ్యాయము ప్రియులారా, వాక్య భాగములో మనము చూస్తే 15వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. చదవండి. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీకు చేసినట్టే నీకును చేయబడును అనే మాట దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నామండి. ప్రియులారా, అక్కడ యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చు. నీవు సరైన సమాధానం దేవునికి చెప్పకపోతే, సరైన విధానములో దేవుడు చెప్పినట్టుగా నడవకపోతే జరిగేదేంటో తెలుసా? నీవు చేసినదే నీ మీదకి వచ్చును. న్యాయాధిపతుల గ్రంథంలో వచ్చిందో లేదో చూడండి ఒకసారి. 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము వాక్య భాగములు వారిని కూడా ప్రశ్నించాడు. చూద్దామండి. 3వ వచనం. మీరు చేసిన పని ఎట్టిది. ఇక్కడ కూడా అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? 1వ వచనం నుండి చదవండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో నిబంధన నేనెన్నడును మేరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాట వినలేదు. ఇశ్రాయేలీలు ఎవరి మాట వినలేదు? దేవుని మాట వినలేదు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మీరు చేసిన పని ఎట్టిది అని అడిగాడా? ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, చాలాసార్లు అండి వింటానికి అలవాటు పడిపోయాం, మనం ప్రశ్నించుకోవటానికి అలవాటు పడలా. మనం ఏంటంటే వింటున్నాం, విని బాగుంది, వాళ్ళ వాక్యం బాగా చెప్పారు అనుకుంటున్నా వెళ్ళిపోతున్నాం. అసలు అది ఎందుకు చెప్పబడింది నన్ను కూడా నేను ప్రశ్నించుకోవాలి కదా. దేవుడు ఆదామును అడిగాడు, ఎక్కడున్నావు? అవ్వను అడిగాడు, నువ్వు చేసినదేమిటి? కయ్యూరును అడిగాడు, ఎక్కడున్నావు? నువ్వు చేసినదేమిటి అని అడిగాడు. ఇశ్రాయేలును అడుగుతున్నాడు, నేను చెప్పిన మాట మీరు వినలేదు, మీరు చేసినది ఎట్టిది అని అడుగుతున్నాడు. ప్రియులారా, ఎందుకు అడుగుతున్నాడు అందరినీ అని అంటే, ప్రియులారా, మన స్థితి ఏంటో మనం ఖచ్చితంగా చెప్పాలి ఆయనకి. మనమేదో దేవుని దగ్గర తప్పించుకోవటానికి ప్రయత్నాలు చేయొద్దు. మనుషుల దగ్గర మనము తప్పు చేసి తప్పించుకోవచ్చేమో కానీ దేవుని దగ్గర తప్పించుకునేటువంటి అవకాశాలు లేవు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే యాకోబు తన తండ్రి అయినటువంటి ఏశావు దగ్గర, ప్రియులారా, తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరేంటి అని అడిగితే ఏశావు అని చెప్పాడు. కానీ ప్రభు అడిగాడు, ఏంటి నీ పేరు అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు? తండ్రి దగ్గర ఏశావు అని చెప్పిన వాడు ప్రభు నీ పేరేంటి అని అడిగితే ఎందుకు యాకోబు అన్నాడు. అక్కడ పప్పులు ఉడుకుతాయి కానీ ఇక్కడ ఉడకో పప్పులు ఎక్కడ? అందుకేనండి దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. మనమేదో ప్రియుల తప్పు చేయనోళ్ళగా నటించొద్దు, మనలో ఏ పొరపాట్లు లేనోళ్ళగా నటించొద్దు. మనుషుల ముందు నటిస్తే నటించావు, దేవుని ముందు ఖచ్చితంగా చెప్పాలి మనం. లేకపోతే ఏం జరుగుతుంది? దానికి ప్రతిఫలం వస్తుంది. మీరు చేసినట్టే దానికి ప్రతిఫలం వచ్చిందో లేదో ఒకసారి న్యాయాధిపతుల గ్రంథములో 1వ అధ్యాయములో ప్రియులారా మనము చూడగలిగితే చూడండి. 7వ వచనం చదువుతున్నాను. అప్పుడు అదోనీబెజకు తమ కాళ్ళ చేతుల బొటవ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెను. చూడండి, అక్కడ నేను చేసినట్టే దేవుడు నాకేమిచ్చాడు? నేను చేసినట్టే అన్నాడు. మనం కూడా ప్రియులారా తప్పు చేసి దేవుని దగ్గర తప్పుకోవటానికి ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా మనము దాని ప్రతిఫలము పొందుకుంటాం. 70 మంది రాజులనండి మామూలుడు అనుకున్నారేంటి? అదోనీబెజకు 70 మంది రాజులను అతడు పట్టుకొని వారి చేతికి కాళ్లకున్న బొట్టను రేళ్ళు నరికేశాడండి, తీసేశాడండి.
ఇక కాళ్లకు చేతులకు బొట్టను రేళ్లు తీసివేస్తే ప్రియుల యుద్ధంలో ఆయుధాలు పట్టుకునే అవకాశం ఉందా? నడిచి పరిగెత్తగలిగిన అవకాశం ఉందా? లేదండి. ఇక బల్ల దగ్గర పడున్నారంతే. నా రొట్టె ముక్కలు తింటున్నారు వీళ్ళు, చూసావా ఎంత తెలివి కలిగిన వాడు అని అనుకున్నాడు. ఒక రోజున దేవుడు యూదా జనాంగాన్ని లేపి వెళ్ళండి అదోనీ బెసెకుని వెంటాడండి అని ప్రియులారా ఆయన ఎప్పుడైతే చెప్పాడో వెళ్ళి దేవుని ప్రజలైనటువంటి వారు అదోనీ బెసెకును ఓడించి అతన్ని పట్టుకొని అతని బొట్టను రెళ్ళి తీసేశారు. ఇప్పటి వరకేమో నేను అనేకుల బొట్టను రెళ్ళి తీసేశాను, చేతులు కాళ్ళకున్న బొట్టను వ్రేళ్లు తీసేశాను, వాళ్ళు నా బల్ల దగ్గర పడున్నారు అని అంటే ఇప్పుడు ఇతని బొట్టను వ్రేళ్లు ఇతని కాళ్ళ చేతులకున్న బొట్టను వ్రేళ్లు దేవుని పిల్లలు తీసేశారు. అప్పుడు అంటున్న మాట, నేను చేసినట్టే దేవుడు నాకు, జాగ్రత్త, మనం చేసిన తప్పులు, మనం మాట్లాడిన మాటలు, మనము చేసే కార్యాలకు ప్రతిఫలము ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. నేనేం మాట్లాడినా పర్వాలేదు, నేనేం చేసినా పర్వాలేదు, నేను ఇదిగో కొట్టినా పర్వాలేదు, నరికినా పర్వాలేదు, హత్య చేసినా పర్వాలేదు నువ్వు అనుకుంటే దానికి ప్రతిఫలం ఉంది, దానికి ప్రతిఫలం ఉంది. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అయిపోతాడు. వాక్యం వింటున్న ప్రియులారా, వాక్యంలో మరొక మాట చూస్తారా? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ప్రియులారా ఒక మాట మనము చదువుకుందాము. చూడండి, 2వ అధ్యాయములో రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చూస్తే చదవండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఈరోజు అనుకుంటున్నావు దేవుడు అనుగ్రహం చూపించి మారు మనసు పొందండి, రక్షణ పొందండి అంటే హృదయాన్ని కాఠిన్యం చేసుకున్నావు, మారు మనసు పొందట్లేదు, జీవితాన్ని మార్చుకోవటానికి ఇష్టపడలేదు, కాఠిన్యం చేసుకున్నావు గనుక దేవుని న్యాయమైన తీర్పు వచ్చినప్పుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆదామా ఎక్కడున్నావు? అవ్వా నీవు చేసినదేంటి? ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళని అడిగిన ప్రశ్నలకు వాళ్ళు తమ పొరపాటులు ఒప్పుకోవలసినటువంటి వారు ఒప్పుకోకపోగా ప్రియులారా ఆ తప్పులు ఒకరి మీద ఒకరు వారు త్రోసివేసేసుకుంటున్నట్లుగా వాక్యాలు చూస్తున్నాం. ప్రియులారా మనము చేసిన తప్పు మరొకరి మీద నెట్టొద్దు. ఎప్పటికీ మనము చేసిన పొరపాటులు మరొకరి మీదకి నెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అది చాలా ప్రమాదం, అది ఘోరమైనటువంటి పాపముతో సమానం. నెట్టొద్దు, ఎవరి మీదకి నెట్టొద్దు. నీవు తప్పు చేస్తే ఆ తప్పును దేవుని ఎదుట ఖచ్చితంగా ఒప్పుకో. దానికి దేవుని యొక్క కృప అనుగ్రహం ఉంటది. దేవుని అనుగ్రహం ఉన్నా కూడా ఒప్పుకోకుండా తిరిగితే మాత్రం దాని ప్రతిఫలం తప్పకుండా పొందాలి. ఆదామే కాదు, అవ్వే కాదు, కయీనే కాదు, ఇశ్రాయేలీలే కాదు, రాజైన అదోనీ బెసెకే కాదు. ప్రియులారా ఎవరైనా ఆయన ముందు తప్పును ఒప్పుకొని తీరాల్సిందే. దాక్కోటానికి, దాచిపెట్టడానికి, తప్పుకోవటానికి ఏ నేరము చెయ్యని వారిలాగా మనము ప్రియులారా ఆయన్ని మోసం చేయటానికి ప్రయత్నం చేస్తే దానికి తగిన శిక్ష మనం పొందుకోవాలి. అదే జరుగుతుంది ఇక్కడ. ఆదాము తప్పుకుంటున్నాడు, అవ్వ ఏ పాపము లేనట్టుగా తప్పుకుంటుంది. చూసారా? వీళ్ళు మనుషులండి, వీళ్ళు మనుషులు. ఇప్పుడు సర్పం దగ్గరకు వచ్చాడు. సర్పంతో ప్రియులారా ఏమంటున్నాడు చూడండి. దేవుని వాక్యములో నుండి ఆదికాండము 3వ అధ్యాయములో, అందుకు దేవుడైన యెహోవా 14వ వచనం, సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెబుతాను. ఆదామును ప్రశ్నించాడు, అవ్వను ప్రశ్నించాడు, సర్పాన్ని ప్రశ్నించాడా?
బాగా చూడండి బైబిల్ వ్యాఖ్యానం అండి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఆదామును ప్రశ్నించాడు, ఎక్కడున్నావు అని. అవ్వను అడిగాడు, నువ్వు చేసినదేమిటి అని అడిగాడు. సర్పాన్ని అడిగాడా? అడగలేదు. డైరెక్ట్గా దానికి సమాధానం చెప్పేస్తున్నాడు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందునా అని అన్నాడు. అంటే సర్పము ఏం చేసిందో దేవుడికి తెలుసు. మరి అవ్వేం చేసిందో తెలియదా? ఆదాం ఏం చేశాడో తెలియదా? మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించాడు? ఎందుకు ఇక్కడ సర్పాన్ని ఎందుకు వదిలిపెడుతున్నాడు? సర్పంతో కాదు ఆయన పని. ఆయన కావలసింది సర్పం కాదు, ఆయన కావలసింది ఎవరు? తన పిల్లలు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జంతువు యొక్క జీవితాన్ని శపించినా శపించకపోయినా దానికంటూ పరలోకం నరకం అంటే ఏమీ లేదు. ప్రియులారా, ఇక్కడ మనుషులుగా దేవుని స్వరూపములో దేవుని పోలికలో చేయబడిన వారికి ఉందండి పరలోకము నరకము, రెండు ఉన్నాయండి. అందుకే అపవాదిని లేక సర్పాన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే అది భూజంతువులలో ఒకటి. దాన్ని అపవాది వాడుకున్నాడు. అంతేగాని సర్పము యొక్క విధానములో సర్పాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. దేవునికి సర్పము కూడా జవాబు చెప్పాల్సిన అవసరత లేదు. దానితో అసలు పని లేదు. దేవునికి కావలసింది ఒకటే, తన పోలికలో తన స్వరూపములో చేయబడినటువంటి మనిషి పతనం కాకూడదు. అది ఆయన మొదటి నుంచి ప్రణాళిక. తన పోలికలో తన స్వరూపములో చేయబడినటువంటి వాడు దేవునిలాగా బ్రతకాలని, దేవుని కొరకు బ్రతకాలని, దేవుడున్న లోకానికి వెళ్ళాలనేది ఆయన మొదటి నుంచి ఆయన కాన్సెప్ట్ అండి. ఇది సర్పం ఆయన స్వరూపము కాదు, ఆయన దగ్గరకు రావాలనేటువంటి కోరిక ఆయనకి దాని మీద లేదు. ఈ సృష్టిలో అటువంటి పరిస్థితి లేదండి. ఒక మనిషికే ఎందుకు ఈ భాగ్యం ఇచ్చాడు? ఒక్కసారి ఆలోచించండి. నీకు నాకు ఇచ్చిన భాగ్యం ఎంత ఉన్నతమైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత గొప్పది ప్రియులారా. వేస్తున్న ప్రశ్నలు వేరు, వస్తున్న సమాధానాలు వేరు. మనుషులతో దేవుడు మాట్లాడుతూ ఆయన ప్రియులారా ప్రశ్నిస్తున్న విధానము వేరు, వారిచ్చిన సమాధానాలు వేరు. వారికి దొరికిన ప్రతిఫలాలేంటో వచ్చే వారం చూద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను తప్పు చేసి దాక్కుని నీకు కనబడకుండా నీకు తెలియదనుకొని నిన్ను మోసం చేస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. మనుషుల్ని మోసం చేయొచ్చేమో, మనుషుల ఎదుట ఏ తప్పు లేని వ్యక్తిగా నేను నిలబడొచ్చేమో కానీ నీ ఎదుట నిలబడటం కుదరదయ్యా. నీవన్నీ ఎరిగిన వాడవయ్యా, అన్నీ తెలిసిన వాడవు నాయన. నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలిగిన వ్యక్తిగా నన్ను చెయ్యండి అయ్యా. లేకపోతే దాని ప్రతిఫలము నేను పొందుకోవలసి వస్తుంది నాయన. కాబట్టి ప్రభువా, నన్ను దర్శించి నాతో మాట్లాడుతున్నప్పుడు నాయన అతిక్రమాలు నేను దాచుకోనయ్యా. నా తప్పును, నా పాపాన్ని నేను కప్పిపెట్టుకొని మంచి మనిషిగా నేను నీ ఎదుటి నిలబడటానికి ప్రయత్నం చెయ్యనయ్యా. నేను ఒప్పుకుంటానయ్యా. యాకోబు తండ్రి ఎదుట ఏశావు నీ పెద్ద కుమారుని అని చెప్పాడు గాని నీ ఎదుటికి వచ్చినప్పుడు నీ పేరేమి అని అడిగినప్పుడు నా పేరు యాకోబేనయ్యా. నేను ఈ లోకములో జీవిస్తున్నప్పుడు నాయన నా తండ్రి యొద్దకు వెళ్ళి పేరు మార్చుకొని అక్కడికి నేను నాయన చలామణయ్యాను గాని నీ దగ్గర అది కుదరదు నాయన. అందుకే యాకోబు అని చెప్పాడు గనుకనే ఇక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని దీవించబడ్డాడండి. ప్రతిఫలం తెచ్చుకోలేదండి యాకోబు దానికి తగిన శిక్ష తెచ్చుకోలేదండి. సత్యాన్ని చెప్పాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర ఉన్న మనం, దేవుని పాదాల దగ్గర ఉన్న మనం, రక్షించబడిన మనం, ప్రభు బల్ల యొద్దకు వస్తున్న మనం, దేవుడు నిన్ను సూటిగా వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీవెక్కడున్నావు? నీ స్థితి ఏంటి? ఎక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడ బ్రతుకుతున్నావు? ఏ మాటలు చెబుతున్నావు? నీవు ఏం జరిగిస్తున్నావు? దేవునికి విరోధమైన కార్యాలు, దేవునికి కనబడకుండా ఏం చూస్తున్నావు? విరోధమైనటువంటివి. ఇదిగో దేవుని కన్నులకు కనబడనట్టుగా
నేను ఒకవేళ ప్రయత్నం చేస్తున్నావేమో, ఆయనకు మరుగైన చోటు ఏది లేదు. ప్రభువా, నిజమే నాయన, నా కళ్ళతో చూశానయ్యా, నా చెవులతో విన్నానయ్యా, నా నోటితో మాట్లాడానయ్యా, అనరాని మాటలు వచ్చినాయ్యా నా నోటికి. అయ్యా, నా ప్రవర్తన బాగాలేదయ్యా, నా జీవిత విధానం బాగుండలేదయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా నీ దగ్గర అని చెప్పుకొని ఒప్పుకుంటే బాగుపడతావు. యాకోబుగా ఒప్పుకున్నాడు, దీవించబడ్డాడు. లేదా అదోని బెజకులాగా గర్వించి నాలో ఏమీ లేదు అని అనుకుంటే దేవుడు మనకు తగిన ప్రతిఫలం మనకిచ్చే రోజు రాబోతుంది. వద్దయ్యా, శిక్ష పొందుకునే వ్యక్తిగా నేను మారొద్దయ్యా. నీ ప్రేమను నేను అర్థం చేసుకొని ప్రభువా, నీ ప్రేమ క్రింద నేను బ్రతకటానికి సహాయం చేయండి ప్రభుని మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన మా దేవా, మీ కొందనాలు. నీ మాటలు ఎంత ఉన్నతమైనవి నాయన. మా జీవితాలలో ఈ మాటలకు నాయన మేము సరైన సమాధానం చెప్పకపోతే మేము తగిన శిక్ష అనుభవిస్తామయ్యా. అటువంటి స్థితికి మేము వెళ్లకుండానే మా స్థితిగతులన్నీ ఒప్పుకొని చెప్పుకొని ఉన్నది ఉన్నట్లుగా నీ దగ్గర సరి చేసుకొని నీ సన్నిధిలో జాగ్రత్త పడటానికి సహాయము చేయండి. మా కొరకై సిలువలో వ్రేలాడి తన ప్రాణము నర్పించిన క్రీస్తు శరీరము, క్రీస్తు యొక్క రక్తము ఈరోజు మా మధ్యకు వస్తున్నది నాయన. మేము జాగ్రత్త పడి శిక్షాఫలము పొందినట్లుగా తీసుకొనక అయ్యా, మేము జీవము కలిగిన వారిగా, ఆశీర్వాదముతో జీవించు వారిగా ప్రభు బల్లలో చేయి వేయటానికి సహాయము చేయండి. నీ సన్నిధిలో మమ్మలను బలపరచండి. ప్రభువారు మా కొరకై చేసిన ఆ శిలువ త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ నీ సన్నిధిలో మోకరించాం, తలలు వంచాం, నీ వైపు చూస్తున్నాం. తగిన రీతిలో మమ్మలను బలపరచండి నాయన. శిక్షకు పాత్రులుగా కాకుండా ఆశీర్వాదమునకు పాత్రులుగా మమ్మల్ని చేయండి. ప్రభు శరీరమును బట్టి, రక్తమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.